హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు హోమ్ డిపోకి C9 లైట్స్, వింటర్ ప్రొటెక్షన్ క్లాత్లు కొందామని వస్తే అవి అయిపోయాయి. వచ్చాం కదా, సరే బయట ఈ గ్రిల్స్ అవి ఉన్నాయని చెప్పేసి అని వీడియో తీశాను. ఈ గ్రిల్స్ మీలో ఎవరన్నా వాడతారా? ఎలా పనిచేస్తుంది? మీకు నచ్చిందా? నాకు చెప్పండి. నేనైతే ఎప్పుడు వాడలేదు. అసలు ఎలా వాడతారో, ఎలా ఆన్ చేస్తారో కూడా నాకు తెలీదు. ఇవి ప్రోపేన్ తోటి వాడతారనుకుంటాను. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది, కానీ వాళ్ళు ఆన్ చేసేటప్పుడు అది నేను చూడలేదు. అందుకని నాకు తెలియదండి. మీకు నేను పోస్ట్ చేస్తున్న వీడియోలు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇవి బయట ఉన్న పైపులకి కట్టే కవర్లు అనమాట, ఫ్రీజ్ అవ్వకుండా. ఇక్కడ క్రిస్మస్ లైట్స్ 75% ఆఫ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి అని తీసాను. ఎవరికన్నా కావాలంటే హోమ్ డిపోకి వెళ్ళి తెచ్చుకోండి, బాగానే పనిచేస్తాయి అనుకుంటాను. ఇవి బయోడిగ్రేడబుల్ పార్ట్స్. ఒక 4-5 తీసుకున్నానండి. వేరే వాళ్ళు వేరే వీడియోలో చెప్పారు బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అని. దీంట్లో విత్తనాలు పెట్టి మొక్కలు వచ్చాక అలాగే ఈ కప్స్తో పాటు భూమిలో కానీ కుండీల్లో కానీ పెట్టేసేయచ్చు. అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. మీరు ఎవరైనా వాడుంటే ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అని చెప్తారా? ఇవి నాట్ బ్యాడ్ అండి. ఒక 350 నుంచి 370 రూపాయల దాకా ప్రైస్ పడుతుంది. 15 కప్పులు ఉన్నాయి, బాగానే పనిచేసింది. ఇవేమో హీటర్స్ అండి, రూమ్ హీటర్స్ మాకైతే ఉన్నాయి. జస్ట్ ఊరికే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని వీడియో తీశాను. హౌస్ ప్లాంట్స్ అండి, ఒక్కొక్కటి చూడండి ఎంతెంత ప్రైస్ ఉన్నాయో. $25. అమ్మో, అవన్నీ కొనగలమా ఏమోనండి. నాకు తెలియదు ఇండియాలో ఎంత ప్రైస్ ఉంటుంది అని. నేనైతే ఇండోర్ ప్లాంట్ పర్సన్ని కాదు, అందుకని ఈ ప్రైస్లు ఎంత ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోయాను. బయట పెట్టే మొక్కలైతే ఎంత డబ్బైనా పోసుకుంటాను, కానీ ఇంట్లోవి కొనలేను. ఆర్కిడ్స్ చూడండి, ఇంత చిన్న ఆర్కిడ్ $17, $20, $25, $30 కూడా ఉన్నాయి. రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అండి. నాకైతే అసలు వీటి పేర్లు కూడా తెలియదు, నేను సరిగ్గా చూడలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏమేమి ఇండోర్ ప్లాంట్స్ కావాలని నాకు కామెంట్ పెడితే నేను ఈసారి చూసి మీకు తప్పకుండా చెప్తాను. థ్యాంక్స్ అండి.